టారన్ జాసన్ ఇతని పేరు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. టారన్ జాసన్ బదులు ఐషో స్పీడ్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటారు. స్పీడ్ అతి తక్కువ ఏజ్ లోనే ఫేమస్ యూట్యూబర్ గా మారాడు. అయితే స్పీడ్ పిచ్చోడిలాగా ప్రవర్తించేవాడు, కుక్కలాగా అరిసేవాడు, ఇంకా చిన్న పిల్లోడిలాగా బిహేవ్ చేసేవాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 12 years స్పీడ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. టారన్ జాసన్ 2005 లో పుట్టాడు. అయితే స్పీడ్ ఎలా ఇంత ఫేమస్ అయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. స్పీడ్ 2016 లో అట్ ది ఏజ్ ఆఫ్ 12 years లో తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో స్పీడ్ గేమింగ్ వీడియోస్ పెట్టేవాడు, కానీ తన వీడియోస్ ని ఎవరు చూసేవారు కాదు. తన వీడియోస్ జస్ట్ 4 to 5 మెంబర్స్ చూసేవారు. అయినా స్పీడ్ కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టేవాడు. ఆఫ్టర్ 1 year అంటే 2017 లో స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశాడు. లైవ్ లో గేమింగ్ వీడియోస్ పెట్టేవాడు. గేమింగ్ లో పాపులర్ అయిన NBA అనే బాస్కెట్బాల్ గేమ్ ఆడేవాడు. లైవ్ లో కూడా జస్ట్ 3 to 4 వ్యూస్ వచ్చేవి. తను అన్రెగ్యులర్ గా లైవ్స్ పెట్టేవాడు. విడుదల అవుతుండగా 2020లో తను రెగ్యులర్ గా డైలీ లైవ్స్ చేసేవాడు. తను గేమింగ్ నుంచి అలా అలా బ్లాగర్ గా మారాడు. 2021 లో గర్ల్స్ తో డేటింగ్ కి వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. స్టార్టింగ్ లో స్పీడ్ చూడడానికి చాలా కామ్ గా, నార్మల్ గా, కైండ్ హార్టెడ్ పర్సన్ గా ఉండేవాడు. తను అలా కంటిన్యూగా లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడు. NBA గేమ్ చాలా పాపులర్, చాలా మంది ఆడేవారు. ఈ గేమ్ చాలా మందిని ప్లేయర్స్ ని ఇంకా ఎనిమీస్ ఫైట్ చేసుకునేవారు. ఒకవేళ ఆ గేమ్ లో ఓడిపోతే తిట్టుకునేవారు. అయితే ఈ గేమ్ చాలా మందిని టాక్సిక్ బిహేవియర్ గా ఆడియన్స్ ని చేసింది. ఈ గేమ్ కి స్పీడ్ ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయాడు. అయితే ఈ గేమ్ లో స్పీడ్ ని చాలా మంది ఓడించి ఇంకా తిట్టేవారు. అయితే స్పీడ్ కూడా తిరిగి తిట్టేవాడు. స్పీడ్ చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయేవాడు. అంటే కుక్కలాగా అరవడం, పిచ్చోడిలాగా ప్రవర్తించేవాడు. ఇదే పిచ్చి స్పీడ్ ని పాపులర్ చేస్తుంది అని స్పీడ్ కి కూడా తెలియదు. ఆడియన్స్ కి తను అరుస్తుంటే జనాలకి చాలా నచ్చేది. తను లైవ్ పెట్టేటప్పుడు కూడా ఆడియన్స్ కి స్పీడ్ ని చాలా తిట్టేవాడు. స్పీడ్ చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యేవాడు. అయితే తను పాముకల్లో జాయిన్ అయ్యి మాట్లాడుతుండేవాడు. ఆడియన్స్ స్పీడ్ ని రెచ్చగొట్టడం చేసేవాడు. స్పీడ్ కూడా తిట్టేవాడు. చాలా కోపంగా రియాక్షన్స్ ఇచ్చేవాడు. ఇలా క్యాప్చర్ చేసిన వీడియోస్ ని స్పీడ్ తన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోగా పెట్టేవాడు. వ్యూస్ కూడా తక్కువ వచ్చేవి. అయితే స్పీడ్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉండేవాడు. అయితే స్పీడ్ డైలీ వీడియోస్ పెడుతున్నప్పుడు సడన్గా యూట్యూబ్ స్పీడ్ ని బ్యాన్ చేసింది. ఎందుకంటే యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం యావరేజ్ యూట్యూబర్ ఏజ్ 13 years ఉంటారు, కానీ స్పీడ్ ఏజ్ 12 years అని యూట్యూబర్ అతన్ని బ్యాన్ చేసింది. అయితే స్పీడ్ బాధపడద్దు. అయినా తను కన్సిస్టెన్సీతో స్పీడ్ కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశాడు. ఈ ఛానల్లో కూడా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేసేవాడు, గేమింగ్ లైవ్స్ చేసేవాడు, స్పీడ్ డైలీ లైవ్స్ చేసేవాడు. కొన్ని రోజులు తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్పీడ్ ని బ్యాన్ చేసింది. అయినా స్పీడ్ వదలకుండా మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. డైలీ గేమింగ్ అప్లోడ్ చేసేవాడు. తనకి ఎప్పుడైతే తన ఛానల్ ని యూట్యూబ్ బ్యాన్ చేసిందో తను బాధపడే వీడియో అప్లోడ్ చేసేవాడు. అయితే ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అయ్యేవి. అయితే ఇది అనాలిసిస్ ప్రకారం స్పీడ్ తన యూట్యూబ్ ఛానల్లోని తన గేమ్లో హ్యాకర్స్ పడ్డారు, నా గేమ్లో హ్యాక్ అయిపోయింది అని వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. ఈ వీడియోస్ కూడా బాగా పాపులర్ అయ్యేవి. ఆడియన్స్ కి కూడా స్పీడ్ చేసే పిచ్ పనులు ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. అయితే స్పీడ్ రియల్ నేమ్ అప్పటి వరకు ఎవరికీ తెలియదు. తర్వాత స్పీడ్ తన రియల్ నేమ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. ఈ వీడియో చాలా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకి 4 to 5 million వరకు వ్యూస్ వచ్చాయి. స్పీడ్ డైలీ వీడియో పెట్టేవాడు. తను చేసే పిచ్చి పనులు ఇంకా క్రేజీ వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. తను చేసే పనులు ఆడియన్స్ కి చాలా అట్రాక్ట్ చేసింది. తన లైవ్ చాట్స్ లో ఫన్నీ ఇంకా టాస్క్స్ ఇచ్చేవాడు. స్పీడ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసేవాడు. అలా స్పీడ్ కి డొనేషన్స్ కూడా చాలా వచ్చేవి. కానీ స్పీడ్ నాకు డొనేషన్స్ వద్దు, ఇంకా ఎవ్వరు డొనేట్ చేయొద్దు అనేవాడు. కానీ అయినా స్పీడ్ కి చాలా మంది డొనేషన్స్ ఇచ్చేవాడు. అయితే అలా కంటిన్యూ అవుతున్నాక చాలా చాలా ఫేమస్ అయ్యాడు. అతి తక్కువ సమయంలోనే అలా స్పీడ్ కి 50K సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాడు. సడన్ గా స్పీడ్ కి 2 months లో 3 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా లైవ్స్ లోనే స్పీడ్ కి ఫన్నీ టాస్క్స్ ఇచ్చేవాడు. స్పీడ్ కూడా అని చేసి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునేవాడు. స్పీడ్ ఎంత పాపులర్ అయ్యాడు అంటే తన 2 to 3 years కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తే 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ ఇప్పటి నుంచి స్పీడ్ కి జస్ట్ 2 days లో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. మళ్ళీ ఇంకో 2 days లో 800K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా ఇంకో 1 day లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ సడన్ గా స్పీడ్ ఛానల్ 12 hours లో 1 million మైల్ స్టోన్ కూడా కంప్లీట్ చేశాడు. స్పీడ్ కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేశాడు. మళ్ళీ ఇంకో 1 month లో ఇంకో 1 million అంటే
2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాడు. స్పీడ్ ఇక్కడితో ఆగకుండా తన మ్యూజిక్ లోకి ఎంటర్ అయ్యి తన ఫస్ట్ సాంగ్ ఆగస్ట్ 2021లో బాడీ బూటీ అనే సాంగ్ ని అప్లోడ్ చేశాడు. అయితే ఈ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇంకా మరెన్నో సాంగ్స్ రిలీజ్ చేశాడు, అవి కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అయితే స్పీడ్ కి చిన్న అప్పటి నుంచి ఒక డ్రీమ్, అదే ప్రపంచంలో చాలా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డోని కలవాలి డ్రీమ్ ఉండేది. అయితే వన్ డే తనకి మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అలా డ్రీమ్ కూడా కంప్లీట్ చేశాడు. అలాగే స్పీడ్ బ్లాగర్ గా కూడా మారాడు. ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగి వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. ప్రతి కంట్రీని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసేవాడు. అలాగే రీసెంట్ గా చైనాని కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. వాళ్ళ ఐడియాస్ ఇంకా టెక్నాలజీ కూడా స్పీడ్ చూపించాడు. ఆ వీడియోస్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. అలా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు నెంబర్ 1 యూట్యూబ్ స్ట్రీమర్ గా నిలిచాడు. అయితే చూశారు కదా, స్పీడ్ లో మనం నేర్చుకోవాల్సింది కన్సిస్టెన్సీ ఇంకా డిసిప్లిన్. ఒక కామ్ మైండ్ సెట్ ఉంటే మనం ఏదైనా చేయగలం. ఈ రోజు వీడియో అయితే మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. ఇంకా మరెన్నో బయోగ్రఫీస్ ఇంకా మంచి కంటెంట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.